హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన హార్ట్‌కి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళే మనల్ని ఎక్కువ హర్ట్ చేస్తూ ఉండటం, ఫ్రస్ట్రేట్ చేయటూ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని. సో, ఎలా ట్రై చేసినా రిలేషన్‌షిప్‌లో కోల్డ్‌నెస్, డిస్టెన్స్ ఉంటుంది అని అనిపిస్తుందా ఎప్పుడైనా? ఎలాంటి రిలేషన్ అయినా కానీ? యెస్. సో, ఇవాళ డే ప్రాక్టీస్ వచ్చేసి రిలేషన్‌షిప్ రిలేటెడ్ అన్నమాట. సో, దీని వెనకాల ఉన్న రీజన్స్ ఎక్సెట్రా ఇవన్నీ వన్ బై వన్ మనం తెలుసుకోబోతున్నాం. స్టే ట్యూన్ అండ్ మీకు ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అయితే జస్ట్ ఒక చిన్న కమెంట్లో మెన్షన్ చేసేసాను అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎస్, స్టిక్ విత్ మీ ఫర్ 5 more minutes అండ్ ఇవాళ డే ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి డన్. సో స్టెప్ 1 వచ్చేసి జస్ట్ ఇమాజిన్ about that one person or that one relationship which you wanted to make it better. So ఏ రిలేషన్షిప్ అయితే మీరు ఇంకా బెటర్మెంట్ కోరుకుంటున్నారో ఆర్ వాట్ ఎవర్ ద కనెక్షన్ యూ వాంటెడ్ టు హ్యావ్, ఇట్ కుడ్ బి అ ఫ్రెండ్, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ పార్ట్నర్ కానివ్వండి, ఎనీ వన్. ఓకే, సో జస్ట్ థింక్ అబౌట్ దెమ్ అండ్ ఖచ్చితంగా వాళ్ళల్లో మీకు నచ్చిన కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉంటాయి కదా. ఈవెన్ మీకు ఇప్పుడు వాళ్ళతో ప్రాపర్ కనెక్షన్ లేకపోయినా, ప్రాపర్ రిలేషన్షిప్ లేకపోయినా, నో ప్రాబ్లం. జస్ట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇమాజినింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ దోస్ 3 పాజిటివ్ థింగ్స్, అట్లీస్ట్ 3 పాజిటివ్ థింగ్స్ అబౌట్ దట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆలోచిస్తున్న పర్సన్ మీరు చెప్పే మాటలు మంచిగా వింటారు అనుకోండి. సో షీ ఆర్ హీ ఆల్వేస్ లిజన్స్ వెన్ ఐ నీడ్ హర్. ఆర్ నేను ఎప్పుడైనా అప్సెట్ ఉన్నప్పుడు తను నన్ను నవ్విస్తారు అనేది ఒక పాయింట్. ఓకే, ఆర్ నా కోసం పలానా పని చేస్తారు. ఇలాంటివి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కదా. సో అలాంటి పాజిటివ్ పాయింట్స్ గురించి అట్లీస్ట్ ఒక్క 1 minute శాంతంగా ఆలోచించండి. ఓకే, నౌ ద థర్డ్ స్టెప్ ఇస్, నౌ జస్ట్ సే అవుట్ లౌడ్ ఆర్ మీ మైండ్లోనే అనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ అప్రిషియేట్ యూ. Do this with real feeling. Feel the gratitude rising inside you. Step 4 వచ్చేసి, every time you see or think of that person today, silently repeat this gratitude phrase. Notice how feelings start to soften and energy shifts around that relationship. అంటే మీకున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఇన్ కేస్ యూ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ బెటర్, జస్ట్ ఆ రిలేషన్షిప్కి మనం గ్రాటిట్యూడ్ అనే ఎనర్జీని సెండ్ చేస్తున్నాం అన్నమాట. సో జస్ట్ బై హార్ట్, హోల్ హార్టెడ్లీ మనం గ్రాటిట్యూడ్ని ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ అప్రిషియేట్ అవర్ రిలేషన్షిప్ ఆర్ ఐ అప్రిషియేట్ యూ అని చెప్పేసి మనం ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది పంపిస్తాం అన్నమాట. సో ఇది ఎందుకు, ఎలా వర్క్ చేస్తుంది? ఓకే, సో ఎస్, ఈ రిలేషన్షిప్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో మీకు ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ ఆర్ న్యూ రిలేషన్షిప్స్ని ఇంకా డీప్గా మార్చచ్చు. అండ్ ప్రతిసారి ఇలా గ్రాటిట్యూడ్ ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్లో ఆక్సిటన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ హార్మోన్ని బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది స్ట్రెస్ తగ్గించడంతో పాటు మీకు ట్రస్ట్ అండ్ సేఫ్టీ అనే ఫీలింగ్స్ని కూడా డెవలప్ చేస్తుంది అన్నమాట. సో ఇది మీ బ్రెయిన్కి కాన్ఫ్లిక్ట్ కన్నా కూడా కనెక్షన్ మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. కానీ ఇదంతా కెమికల్స్, హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, మరి ఇది ఎనర్జీ టర్మ్స్లో ఎలాగా అప్లై అవుతుంది? ఎస్, సో మీరు గ్రాటిట్యూడ్ ఎనర్జీ సెండ్ చేస్తున్నప్పుడు యువర్ రిలేషన్షిప్ ఎనర్జీ విల్ డెఫినెట్లీ షిఫ్ట్ ఫ్రమ్ జడ్జ్మెంట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, హర్ట్ నుంచి ఇట్ విల్ బి చేంజ్డ్ ఫర్ లవ్, కేర్ ఎక్సెట్రా. స్పిరిచువలీ పాజిటివ్ వైబ్రేషన్ మీ సరౌండింగ్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. హీలింగ్ అండ్ అండర్స్టాండింగ్ని అట్రాక్ట్ చేస్తుంది ఫ్రమ్ యువర్ పర్సన్ అండ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అన్నమాట. ఇది మీ హృదయం సాఫ్ట్గా చేసి నిజమైన ఎమోషనల్ బాండింగ్కి స్పేస్ క్రియేట్ చేస్తుంది. సో ఎంత ఏమి చేసినా మారట్లేదు అనుకుంటే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా మార్పు వస్తుంది. అండ్ ఎస్, మనం ఎవరిని చేంజ్ చేయట్లేదు, ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉంచుతున్నాము. జస్ట్ మన ఎనర్జీని మనం చేంజ్ చేసుకుంటున్నాం. సో ఏదైనా మన ఎన్విరాన్మెంట్ మారాలి అంటే ఫస్ట్ మన నుంచే మొదలవుతుంది అది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఆపోజిట్ పర్సన్ మారలేదు అనుకున్నా కూడా అది మన ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఎనర్జీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఛానలైజ్ చేస్తే
అన్నీ కూడా ప్రాపర్గా సెట్ అవుతాయి. సో రిలేషన్షిప్స్ అంటే కంట్రోల్ చెయ్యడం కాదండి, అది ప్రేమని గ్రోత్ మీద ఫోకస్ చేయడం. ఆ రిలేషన్షిప్ ఒక కేరింగ్, ప్రేమ అండ్ ఆ రిలేషన్షిప్ని గ్రో చేసుకుంటూ వెళ్ళటం. సో ఇవాళే స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ మీ లైఫ్లో అందమైన రిలేషన్షిప్స్ ఉంటే ఇంకొంచెం దానికి లవ్ ఎనర్జీని సెండ్ చేయండి. సో డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసి మీరు పీస్ అండ్ కనెక్షన్ అనే ఫౌండేషన్ బిల్డ్ చేస్తున్నారు. అది నిజమైన మ్యాజిక్. సో ఇఫ్ యూ లైక్ దిస్ ప్రాక్టీస్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్ బిలో అండ్ టెల్ మీ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ హెల్ప్ అవుతాయి అనేది కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.